విడాకుల వ్యవహారంపై ఐశ్వర్య రాయ్ ఒక్క పోస్ట్ తో తేల్చిపడేసింది. సోమవారం అభిషేక్ బచ్చన్ తన జన్మదినాన్ని జరుపుకున్నాడు. ఫిబ్రవరి 5న 48 ఏళ్లు పూర్తి చేసుకుని 49వ ఏట ప్రవేశించాడు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ ఆరాధ్యతో కలిసి తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీ ఫోటోను ఐశ్వర్య రాయ్ షేర్ చేసింది. ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ కు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే అంటూ ఇంద్రధనస్సు ఇమేజ్ ను పెట్టింది. జీవితాంతం సంతోషంగా ప్రేమతో మనశ్శాంతి ఆరోగ్యంతో గడపాలని దేవుణ్ణి కోరుకుంటానని రాసుకొచ్చింది. ఆ సందేశంతో పాటు ఐశ్వర్యతో అభిషేక్ ఆరాధ్య ఉన్న 2 ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా అభిషేక్ బచ్చన్ చిన్నప్పటి ఫోటో కూడా ఉంది. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క పోస్టుతో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చిపడేసింది. విడాకులు విభేదాల సమస్య లేదని డైరెక్ట్ గా చెప్పేసింది. అంతేకాకుండా విడాకుల రూమర్లకు తెరదించిందని నెటిజన్లు కామెంట్ చేశారు. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయనే వార్తల మధ్య వారిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. అనేక ఈవెంట్లలో కలిసే పాల్గొంటున్నారు. అలాగే వారిద్దరూ ఫ్యామిలీ ఈవెంట్లకు కూడా హాజరవుతున్నారు. అయితే వారి మధ్య వైవాహిక పరంగా విభేదాలున్నాయా అనే ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా ఐశ్వర్య రాయ్ క్లారిటీ ఇవ్వడంతో విడాకుల వార్తలకు చెక్ పడినట్టయింది.